ఆయన పార్టీకి నష్టం. రైట్ సార్, ఒక్క సెకండ్ హోల్డ్ లో ఉండండి. రాయపాటి అరుణ్ గారు, అంటే దీన్ని పలాయనం చిత్తగించడం అనాలా, లేదంటే ముందే కాడి వదిలేయడం అనాలా? ఇది రెండోసారి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు జరిగినటువంటి దాంట్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కనిపించలేదు. ఇంకో 3 రోజుల్లో జరుగుతాయి అనగా సోషల్ మీడియాలో కాస్త ట్రోలింగ్ కూడా జరుగుతోంది. అది కూడా 11వ తేదీన మాత్రమే అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వడం దానికి సంబంధించి. మరి దీనికి ముందే వచ్చి నేను రాను, నాకు ఎలాగో మైక్ ఇవ్వరు అనడం అంటే దానికి షర్మిల గారు అడిగినటువంటి డిమాండ్ మీద కావచ్చు, ప్లస్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరేం చెప్తారు? సార్, ప్యానెల్ లో ఉన్న పెద్దలకి వీక్షకులకి మీకు నమస్కారం సార్. గతంలో నేను సింగిల్ గా వస్తానని చెప్పేసి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సింగిల్ గా కాదు 10 మంది తోడుండి మరి వెళ్దాం పదా నెట్టినా సరే అసెంబ్లీలో అడుగు పెట్టడానికి భయపడ్డం ఏంటో మాకు ఎవరికి అర్థం కాని విషయం. ఫస్ట్ ఆయన ఎందుకంత భయభ్రాంతులకు గురవుతున్నాడో తెలీదు. అంటే గతంలో ఆయన అసెంబ్లీ సమావేశాలు అలా నడిపాడో తెలుసు కాబట్టి ఆయనకి అసెంబ్లీ అంటే ఒక ప్రజా ప్రయోజనాల కోసం జరిగినటువంటి సమావేశంగా కాక నాయకుడి యొక్క భజనకి ప్రతిపక్షాల యొక్క దూషణకి ఉపయోగించినటువంటి తత్వాన్ని మనం గతంలో చూసాం కాబట్టి ఇవాళ అట్లాంటి అవమానమే అతనికి ఎదురైద్దేమో అన్నటువంటి భయాందోళనలకు గురై అసెంబ్లీలో అడుగుపెట్టడానికి సింగిల్ గా వెళ్తా అన్నటువంటి సింహం ఇవాళ పిల్లిలాగా వెనకడుగేస్తుంది అన్న విషయం మనకు క్లారిటీగా అర్థమవుతోంది క్లియర్ గా. అట్లాగే సార్, ఇందాక షర్మిల గారు అడిగిన విషయం రాజకీయ వైరుధ్యం అలాగే ఆస్త్రగాదులు అన్న విషయాన్ని కనుక పక్కన పెడితే క్లియర్లీ ఆవిడ అడిగింది కానివ్వండి, మేం చెప్తుంది కానివ్వండి ఒకటే. గతంలో మీరు అసెంబ్లీ సమావేశాలు నడిపినట్టుగా ఇప్పుడు మేము నడపం. అది మా ఫస్ట్ అసెంబ్లీ సమావేశమే రాష్ట్రానికి చూపించింది ఎంత కన్స్ట్రక్టివ్ గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అనే దానికి క్లియర్ గా ఉదాహరణ ఆల్రెడీ మేము చూపించాం. ఇవాళ మళ్ళీ హామీ ఇస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పర్సనల్ గా మమ్మల్ని టార్గెట్ చేసినట్లుగా అసెంబ్లీలో ఈ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చెయ్యం. డెఫినెట్ గా మీరు మీ నియోజకవర్గ ప్రజల కోసం శాసనసభ్యులుగా పులివెందుల శాసనసభ్యులుగా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే. అక్కడ లాట్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, పబ్లిక్ నీడ్స్ కానివ్వండి, గవర్నమెంట్ బిల్డింగ్స్ కానివ్వండి, చాలా వీళ్ళ 5 ఏళ్ల పరిపాలన కాలంలో కంప్లీట్ చేయక ఇప్పటికీ పెండింగ్ లో ఉండిపోయినాయి పబ్లిక్ నీడ్స్. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి పనిచేసినటువంటి పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి లాట్ ఆఫ్ పబ్లిక్ నీడ్స్ పెండింగ్ ఉన్నాయి. వాటికి సంబంధించి అలాగే ఇప్పటివరకు కన్స్ట్రక్షన్ జరిగినటువంటి బిల్డింగ్స్ కి సంబంధించి బిల్స్ పెండింగ్ ఉన్నాయి. కాంట్రాక్టర్లు రేపొద్దున వాటికి సంబంధించిన అమౌంట్స్ రాకపోతే ఊరేసుకొని చచ్చిపోయే సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వైసీపీ టైంలో వాంటెడ్ గా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అలర్ట్ చేసినటువంటి పబ్లిక్ వర్క్స్ కి సంబంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోతే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మేము కళ్ళారా చూసాం. అట్లా ఈ రోజు రాక్షసంగా మేము ఆలోచించట్లా. పులివెందుల శాసనసభ్యుడిగా పులివెందుల నియోజకవర్గానికి అలాగే ఇతను ఒక పార్టీకి లీడర్ అవడం మూలంగా ఇతను వెళ్ళకపోతే మిగతా 10 మంది వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంది కాబట్టి మిగతా 10 మందిని కూడా వెళ్ళనివ్వడు కాబట్టి టోటల్ గా వైసీపీ విన్ అయినటువంటి 11 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజా అవసరాల కోసం అసెంబ్లీలోకి అడుగు పెట్టి అవసరాల కోసం ప్రశ్నించాల్సిన అవసరం, అలాగే ఆ ప్రజల అవసరాలు ఏమున్నాయి దానికి సంబంధించి అందులో బడ్జెట్లు వీళ్ళకి కేటాయించాల్సినటువంటి అంశాలు, వీటన్నింటి గురించి ప్రశ్నించాల్సినటువంటి అవసరము, అలాగే ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి అవసరం ఆ 11 మంది వైసీపీ శాసనసభ్యులకి ఉంది. కాదు కూడదు మేము చెయ్యం, మా వ్యక్తిగత ఎజెండాలు, మా వ్యక్తిగత ఈగోలు, మా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాకు అవసరం అనుకుంటే ఖచ్చితంగా 11 మంది రాజీనామా చేయండి. మళ్ళీ ఎలక్షన్ కి వెళ్తారు. గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా ఒకళ్ళు గెలవనివ్వండి, 11 మంది మళ్ళీ గెలవనివ్వండి, వచ్చి అసెంబ్లీలో కూర్చొని ప్రజల కోసం పోరాడతారు. అసెంబ్లీలో విపక్షానికి స్థానం రాజ్యాంగంలో కల్పించిందే గవర్నమెంట్ లో ఉంటేనే వస్తాము లేదంటే రాము అంటానికి కాదు. ప్రతి నియోజకవర్గానికి అక్కడ ప్రాతినిధ్యం అవసరం. అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. దాని ప్రకారం అందులో విపక్షం ఆ సీట్ ను ఉపయోగించుకోవాల్సిందే. తప్పనిసరిగా ఆ నియోజకవర్గ ప్రజల తరపున ఆ గళాన్ని అక్కడ వినిపించాల్సిందే. ఎస్పెషల్లీ మీరు ఒక్కళ్లే విపక్షంగా ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఏమైనా ప్రజా వ్యతిరేక విధానాలు కనుక ఉంటే మొత్తం ఎంటైర్ స్టేట్ తరపున ప్రజావాణిని ఆ హౌస్ లో వినిపించాల్సినటువంటి నీడ్ కూడా వీళ్ళకే ఉంది. ఇంక రెండో వాయిస్ లేదు కాబట్టి ఒకవేళ తప్పులు ఏమైనా జరుగుతూ ఉంటే ఏ ప్రభుత్వం అయినా సరే 100% కరెక్టే చేసుకుంటూ వెళ్లే సిచ్యువేషన్ ఉండదు. అసంభవం ప్రజాస్వామ్యంలో. 10 మంది ఒక నిర్ణయం మాట్లాడితే 10 మంది ఇంకో నిర్ణయం మాట్లాడినట్టు రూపాయికి 2 వైపుల నాణ్యాలు ఉన్నట్లుగా ఏ నిర్ణయంలో అయినా సరే తప్పులు ఒప్పులు మంచి చెడు అనేవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ మంచి చెడుల గురించి ప్రస్తావన రావాలంటే విపక్షం వాయిస్ ఉండాల్సిందే. ఒక్కళ్ళు గెలిచినప్పటికీ కూడా 11 మంది ఉన్నారు, అసలు చాలా పెద్ద నంబర్ అది. ఒక్కళ్ళు గెలిచినా సరే మాటల్లో విపక్షం అని అంటున్నారు, కూటమి అందరూ కూడా విపక్షం అని చెప్పి ప్రస్తావిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటంటే లెజిటిమేట్ గా నాకు విపక్ష హోదా కావాలి అని చెప్పి అని అడుగుతున్నారు. అది లేకపోతే నేను రాను అంటున్నారు ఆయన. ప్రతిపక్షం వేరు విపక్షం వేరు సార్. ప్రతిపక్ష హోదా రావాలి అంటే ఇంత ఎమ్మెల్యే కంటెస్టెంట్ విన్ క్యాండిడేట్లు అందులో ఉండాలి అనేది ఒక రూల్ ఉంది అక్కడ క్లియర్ గా. వైసీపీకి ప్రజలు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా, ప్రజలు ఇవ్వలేదు. దానికి మేమేం చెయ్యను. అంటే ఇంత మ్యాండేట్ ఉంది కదా పాపం, ఒకసారి అదేదో ఇచ్చేస్తే అట్లీస్ట్ 11 మంది అసెంబ్లీలోనే కనిపిస్తారు కదా ప్రజల డిమాండ్ మేరకు.
60 మందిని ఇచ్చినప్పుడు ఏమీ చేయలేదు సార్ ఆయన రాష్ట్రానికి. జనాలను పట్టుకొని వెళ్ళి చచ్చిపోను వాళ్ళ నాన్న కోసం చచ్చిపోను వాళ్ళని కూడా వాళ్ళ నాన్న కోసం చచ్చిపోయాడు అని చెప్పేసి ఫోటోలు పెట్టి ముద్దులు పెట్టుకుంటూ తిరిగాడు. ఇప్పుడు 11 మందితో ఏం చేస్తాడు సార్? రాష్ట్రాన్ని ఉద్ధరించేది ఏమీ లేదు. ముఖ్యమంత్రిగా ఇస్తేనే ఏం ఉద్ధరించలేదు రాష్ట్రాన్ని. ఇంకా ప్రతిపక్షం ఇస్తే ఏం ఉద్ధరిస్తాడు? ఉపయోగం లేని క్యాండిడేట్ గురించి అంత టైం డిస్కషన్ చేసుకోవడం కూడా అనవసరం ఆ హౌస్ లో. రైట్ అరుణ్ గారు, ఒక్క సెకండ్ హోల్డ్ ఉండండి. అంకమరావు గారు, అంటే ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలు ఇచ్చినటువంటిది, అంటే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశాం, నా నియోజకవర్గ ప్రజలకు వాళ్ళు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి నియోజకవర్గానికి నేను సేవ చేస్తాను, ఇది నా కర్తవ్యం, ఇప్పుడు ఆ కర్తవ్యాన్ని నేను నిర్వర్తించను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముందుగా పవన్ కృష్ణమూర్తి గారు మీకు, బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, పెద్దలు తులసిరెడ్డి గారికి, అలాగే విజయభాస్కర్ రెడ్డి గారికి, రామారావు గారికి, సోదరి రాయపాటి అరుణ్ గారికి, వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి.